ఇచ్చిన కృపను బట్టి ప్రేమను బట్టి ఇంతవరకు ప్రార్థనలు సృష్టించి బలపరిచి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము ధ్యానించుతున్నారు అక్కడ నేనుంటానని చెప్పిన దేవుని భావాలు బిడ్డలు వాక్యము చెప్పడానికి సిద్ధపాటుగా మీ పరిశుద్ధ వాక్కును పంపి మీరు మాట్లాడినట్టుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా నన్ను ఏ రీతిగా నెరవేరినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులను ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన తండ్రియు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోగులు తీయుటయు ప్రతి కాడిని బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడైన మా గొప్ప ప్రభువా, సర్వోన్నతుడైన తండ్రి, ఇదిగో నీ నామానికి స్తుతియు మహిమ ఘనత ప్రభావమును మేము చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ మందిరంలో కూడి ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించినటువంటి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, చదవబడిన వాక్య భాగమును బట్టి దేవా నీకే వందనాలు. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి సరిపోదు ప్రభా. ఏ మాటలైతే అవసరం ఉన్నదో మీరే ముందు నుంచి మాట్లాడడానికి సహాయం దయచేయండి. శక్తిని, బలమును, జ్ఞానమును, ధైర్యమును దయచేసి అయా మీరే మాట్లాడించి నీకు బలపరిచిన సంతోషాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడుగు వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయమున కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కొద్ది నిమిషాలు మౌనంగా శ్రద్ధగాను అటు ఇటు చూడకుండా వాక్యం వైపు చూసి వాక్యం వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ రోజు ఈ శ్రమ దినాల్లో మనం ప్రతి దినము కూడా ఈ యొక్క శ్రమ దిన కొడుకులు మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క శ్రమ దినాల్లో మనము దేవుడితో ఎక్కువగా గడిపినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాలు. చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా అని ప్రభువు వంటి యేసుక్రీస్తు వారు దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ 11 days వచ్చినప్పుడు సహజంగా మనం అందరం కూడా చాలా మంది ఏం చేస్తారు, ఉపవాసం ఉండి ఈ 11 days అంటేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవితాన్ని ఎక్కువగా విశ్వాసులైనటువంటి వారు గడుపుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం కానీ ఈ యొక్క శ్రమల దినాల్లో కానీ ఎటువంటి జీవితాన్ని గడపాలి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ జీవితాన్ని కలిగి ఉండాలి, మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి ఈ యొక్క ఫాస్టింగ్ దినాల్లో, ఉపవాసమైన దినాల్లో అనేది ఈ ఉదయకాల సమయంలో వాక్యానుసారంగా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఉపవాసం ఉన్నటువంటి వారు, శ్రమ దినాల్లో దేవునితో గడుపుతున్నటువంటి వారు ముఖ్యంగా పాటించవలసినటువంటి కొన్ని సూత్రాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీకు 5 సూత్రాలు నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినాలి. 5 సూత్రాలు నేను మీకు బైబిల్లో మీకు తెలియపరుస్తాను. మొదటిగా, విశ్వాస జీవితంలో గడుపుతున్నటువంటి వారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి వారు, ఉపవాసం నుండి దేవునికి మహిమ చెల్లించినటువంటి వారు చాలా విధేయత, క్రమశిక్షణ కలిగి జీవించాలి. వారు మాత్రమే కాదు, ఈ యొక్క శ్రమ దినాల్లో ప్రతి దినము కూడా మందిరానికి వస్తూ దేవుణ్ణి స్తుతించినటువంటి మనం అందరం కూడా ఈ యొక్క 5 సూత్రాలను మన జీవిత పర్యాంతము కూడా పాటించినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. అందులో భాగంగా తెలియపరిచినట్లయితే మొదటి యొక్క సూత్రం ఏమిటంటే, మీ నోట నుండి దుర్భాషలాడకూడదు. మొదటిది ఏంటమ్మా? మీ నోట నుండి ఎటువంటి దుర్భాష లాడకూడదు. మీ నోటిని ఎంతో శుద్ధిగా ఉంచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తున్నది, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి శ్రమ వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకుడి. ప్రభువైనటువంటి దేవుడి యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, వినువారికి మేలు కలుగునట్లు. ఈ ఉపవాసంలో నువ్వు ఉంటున్నావు, ఉపవాస జీవితంలో నీవు జీవిస్తున్నావు. ఎంతో నీ యొక్క కుటుంబ రీతి కావచ్చు, లేక సంఘం రీత్యా కావచ్చు, లేక నీ యొక్క వ్యక్తిగత జీవిత రీత్యా కావచ్చు, ఒక సంకల్పం, మంచి ఆలోచన చేసుకొని ఈ దినాల్లో దేవుడు మన వరకు ఎంతో ప్రాణత్యాగం చేశాడు కనుక, రక్తాన్ని చిందించాడు కనుక, ఆయన మనం చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉన్నటువంటి దేవుడు బిడ్డారా, మొదటిగా నీ నోటిని నువ్వు శుద్ధి చేసుకోవాలి. నీవు మాట్లాడినటువంటి మాట, నీవు చేసినటువంటి నీ నోటి ద్వారా వచ్చినటువంటి పలుకులు ఏమైతే ఉన్నాయో ఆ పలుకులు ఎదుటివారికి మేలు చేసేటువంటి వాళ్ళు ఉండాలి, కానీ కీడు చేసినటువంటి మాటగా నీ మాటలు ఉండకూడదు. ఉపవాసం ఉంటావు, ఉపవాసం ఉండి ఆ రోజు ఏదైతే తినకూడదని చెప్పేసి మధ్యాహ్నం ఒక పూట కావచ్చు, వార్షికమైన ఉపవాసం కావచ్చు, లేక పూర్తి ఉపవాసం కావచ్చు, ఏదైనా అనేక రకమైన ఉపవాసాలు మనకు ఉన్నాయి. ఎటువంటి ఉపవాసం నీవు చేయించున్నా, ఎటువంటి ఉపవాసంలో నీవు పాల్గొంటున్నా, మొదటి నీ నోటిని నీవు శుద్ధి చేసుకోవాలి. క్షేమ అవసరమును బట్టి క్షేమ వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా నీ నోట నుండి రానివ్వకుడి. అది చిన్న మాట కావచ్చు, పెద్ద మాట కావచ్చు, చిన్న బూతు కావచ్చు, లేకపోతే నీవు ఒక గొడవతో కాకుండా సంతోషకరంగా ఫ్రెండ్స్ తో కానీ నీవు అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడుగా జ్ఞాపకం చేసుకోవాల్సి, ప్రతి క్రైస్తవుడు కూడా పాటించవలసి, మొట్టమొదట నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి నువ్వు ఎంత విశ్వాస జీవితంలో గడుపుతున్నావు అనేది నిన్ను సర్టిఫై, అంటే నిన్ను గుర్తించినటువంటి విషయం అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ మాటలు దురుసుగా ఉన్నా, నీ మాటలు అసభ్యకరమైన పదజాలాన్ని నోటి నుండి నువ్వు వాడుతున్నా,
నీవు చేసినటువంటి ఉపవాసములకు ఏమీ కూడా అర్థం లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస దినాల్లో, ఈ లెంట్ డేస్ లో, ఈ యొక్క శ్రమల దినాల్లో ఉపవాసం ఉన్నటువంటి నీవును ఎన్నటికీ కూడా నీ నోటి నుండి దుర్భాష అనేది రాకుండా చూసుకోవాలని ప్రభు పేట మీ అందరూ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అది చిన్న మాట అయినా సరే, మీ స్నేహితులతో అయినా సరే, ఎవరితో అయినా సరే, నీవు మాట్లాడేటప్పుడు అవసరమైతే దేవుని మాటలు మాట్లాడేటువంటి స్త్రీగా పురుషుడిగా నీవు ఉండాలి. కానీ సమయం అయిపోయింది కదా, నా ఉపవాసం వచ్చినటువంటి నేను పాటించినటువంటి సమయము అయిపోయింది కదా అని చెప్పేసి ఆ సమయం అయిపోయిన తర్వాత యథావిధిగా నీ యొక్క పాత జీవితాన్ని గడిపినటువంటి స్త్రీగా ఉండకూడదు. ఆ జీవితంతో నీ గడుపుతున్నట్లయితే అదే పాత జీవితము, అదే నీ మాటలు మార్పు లేని జీవితాన్ని కానీ నీవు ఉపయోగిస్తున్నావంటే ఆ ఉపవాసం కానీ ఈ శ్రమల దినాలు కానీ ఎటువంటి అర్థం ఉండదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మొదటి మాట అయితే నీ నోటి నుండి ఎటువంటి దుర్భాష అనేది నీవు ఆడకూడదు. రెండవ మాట, ఇతరులకు కనపడవాలని ఉపవాసం అనేది చేయకూడదు. ఇతరులకు కనపడవాలని ఉపవాసము చేయకూడదు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే బైబిల్లో 753వ పేజీ ఉన్నది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎలా రావాలంటే దేవుని దగ్గరికి ఎలా రావాలంటమ్మా? అనేకమైనటువంటి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, అనేకమైనటువంటి ఈస్టర్ పండుగలు వస్తున్నాయి కదా, అనేకమైనటువంటి సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కూడా మనము ఈ 40 దినాల కూడికను ఏర్పాటు చేసుకుంటాం కదా. కానీ మన జీవితంలో మార్పు ఉండట్లా, మన ఆలోచనలో మార్పు ఉండట్లా, మన ప్రవర్తనలో మార్పు ఉండట్లా, నీ నోటి మాటల్లో మార్పు ఉండట్లా. అందుకే ప్రభువైన దేవుని వాక్యం ఉంటుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న నువ్వు రెగ్యులర్ ఫుల్ డే అంతా ఉపవాసం చేసి ఉండలేకపోవచ్చు. విశ్వాస జీవితం బలపడాలంటే దేవునిలో ఒక క్రైస్తవురాలుగా నీ జీవితము ఆత్మీయంగా ఎదుగుదల పొందుకోవాలి అంటే అనేకమైన కష్టాలు ఈ లోకంలో ఉంటాయి, అనేకమైన బాధలు ఈ లోకంలో ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు, శ్రమలు మనల్ని ఎదురుస్తూ ఉంటాయి. దేవుడు వాక్యం ఉంది, దుర్మార్గుల వంటి కట్టలను విప్పడానికి నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా ఇది అంటుంది దేవుని బిడ్డ. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఉపవాసం ఉండి కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇకనైనా నువ్వు ఇదిగో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, అనేక శ్రమల దినాలు విడిచిపోయినాయి, అనేక శ్రమల దినాల్లో 40 దినాల కూడికలో నువ్వు ఆ యొక్క కూడికను ఏర్పాటు చేసుకొని ఆ కూడికలో నువ్వు పాల్గొన్నావు. గడిచినప్పటికీ ఇంకా ఉపవాస జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకునే పరిస్థితిలో ఉన్నావు దేవుని బిడ్డ. సంవత్సరాలు గడిపినప్పటికీ వాక్యం ఎన్నోసార్లు ఆ వాక్యం సత్యాన్ని తెలియజేసినప్పటికీ, తెలుసుకున్నప్పటికీ ఇంకా ఆత్మీయ జీవితంలో పడవలేనటువంటి పరిస్థితి. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడైనా ఇక నుంచే మీరు మనఃపూర్వకముగా దుఃఖించుచు ఏడ్చుచు మీరు ఉపవాసం నుండి ప్రార్థన చేసి తిరిగి నా యొద్దకు రండి. దేవుడు ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, తిరిగి నా యొద్దకు రండి, ఇదిగో నీ బాధలున్నాయా, దుఃఖించు, ఏడుపు, కష్టం ఉందా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నావా, నీ వ్యక్తిగతంగా అనేకమైన శ్రమలతో నీవు బాధపడుతున్నావా, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా నా జీవితాన్ని ముందుకు సాగించాలో అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. ప్రభువైన దేవుడు అన్నాడు, ఇదిగో తిరిగి నా యొద్దకు రండి. ఈ ఉపవాసం నేనే కదా ఏర్పరచుకోను, బాధింపబడిన వారిని విడిపించుడియు, ప్రతి కాడిని కూడా వేగగొట్టుడియు. ఏ భారం అయితే నీవు మోస్తున్నావు, భరించలేనటువంటి భారం నీ గుండెల్లో, నీ భుజముల మీద ఏదైతే ఉన్నదో
దానిని విడిచిపెట్టి విరగొట్టడానికి కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ప్రియమైన దేవుని పెట్టారా. రెండవది ఏంటంటే, ఈ రెండవ ఉపవాసము దేనికి చేయకూడదు? ఇతరులకు కనపడవాలని ఉపవాసము చేయకూడదు. ఎప్పుడు చాలా మంది ఏంటంటే ఇతరులకు కనపడాలని, ఇదిగో నేను 40 రోజులు ఉదయం కూడా అందరూ భోజనం చేయట్లేదు, నాకు ఓపిక లేదు, నాకు నీరసం ఉంది, లేక అనేకమైన కారణాలు చెప్తాం. కొంతమంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు సంఘంలో లేకపోలేదు, ఉపవాసం ఉంటారు. ఏదో తినకుండా వార్షికంగా మంచినీళ్ళు తాగు, లేకపోతే ఫ్రూట్స్ తీసుకొని ఉంటారు, కానీ ప్రార్థన జీవితానికి రాదు, కానీ మందిరానికి రాదు. ఏందమ్మా మందిరానికి కాదంటే, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నానమ్మా, నాకు అంత ఓపిక లేదు కాబట్టి మందిరానికి వచ్చి కూర్చోలేను, అందుకే ఉన్నాను అంటారు. ఈరోజు ఏందమ్మా డ్యూటీ వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళాలంటే నా వల్ల కాలేదు, పని చేయట్లేదు ఏందమ్మా ఇంట్లో అంటే నా వల్ల కాలేదు, ఉపవాసం ఉంటాను అని నీ ఉపవాసాన్ని అడ్డగా పెట్టుకొని పనులు కూడా మానుకున్నటువంటి సంగతులు ఈ లోకంలో లేకపోలేదు. దేవుని బిడ్డ, ఉపవాసం ఉంటే దేవుడు ఆత్మీయ శక్తిని ఇస్తాడు. ఇతరులకు కనపడాలో, నువ్వు చేసినటువంటి పని ఇతరులకు తెలియాలో నువ్వు చేస్తే ఆ ఉపవాసానికి ఎటువంటి కూడా అర్థం అనేది ఉండదు. నేను చెప్తున్న మాట కాదు దేవుని బిడ్డ. ఇతరులకు కనపడాలని నీ ఉపవాసం నీవు చేయకూడదు. రహస్యమందు చూసిన తండ్రికి మాత్రమే నీ ఉపవాసం కనపడాలి. రహస్యమందు చూచున్న వినుచున్న మీరు ఆశీర్వదింపబోతున్నటువంటి ఆ దేవునికే నీ మొరపెట్టాలి. ఆ రీతిగా నీకు మొరపెట్టేది దేవుని బిడ్డారా, దేవుడు ఖచ్చితంగా బహు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. పరిశుద్ధులైన 11వ వచనము, 2వ అధ్యాయం 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక. జాగ్రత్తగా మీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడట? కరుణా వాత్సల్యము గలవాడై, శాంతమూర్తి. ఆయనకి నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపలు చేసినా ఆయన ఒకసారి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా దగ్గర ఈ దోషం కలిగి ఉన్నది, ప్రభువా నేను పొరపాటు చేశానయ్యా, నా దగ్గర ఈ తప్పిదం ఉన్నది ప్రభువా అని చెప్పేసి నీవు ప్రార్థన చేస్తే ఆయన ఎటువంటి వాడు? ఆయన కోపమును ఆయన రోషమును నీ మీద చూపించక ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన, నీవు చేసిన పాపం బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వక, నీవు చేసిన పాపం బట్టి నీకు శ్రమను కలుగు చేయక, తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఉపవాసం ఉంటే ఏం చేయాలా? వస్త్రాలు చింపుకోవాలా? ఉపవాసం ఉంటే ఏం చేయాలా? నీ ముఖమును చిన్నబుచ్చుకొని నీరసంగా ఉందని నీ మందిరంలో కూర్చోవాలా? దేవుడు ఆ విధంగా చెప్పలేదు. దేవుడు పెట్టాలి. నీ ఉపవాసం చేయించినప్పుడు నీ వస్త్రమును చింపుకొనక మొదట నీ ఏం చింపుకోవాలా? నీ హృదయాన్ని చింపుకొని నీ హృదయమును బద్దలు చేయండి, నీ హృదయంలో బాధల కొరకు దుఃఖించండి. నేను శాంతమూర్తి గలవాడిని, కృపాతిశయము గలవాడిని, తాను ఉద్దేశించినటువంటి కీడు చేయక మీ యందు పశ్చాత్తాపము కలుగు చేసేదను. ప్రియదేవుని బిడ్డ, నేను పశ్చాత్తాపం కలిగి ఉండి వేషధారైనటువంటి ఉపవాసాన్ని కాక, ఇతరులు నమ్మించడానికి కొరకు, ఇతరుల కొరకు పేరు పొందడానికి కొరకు, నీ గురించి వారు చూడమ్మ ఎంత గొప్పగా ఉపవాసం చేస్తున్నారో, ఆమె చూడమ్మ ఎంత గొప్పగా ఉపవాసం చేయడం, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుందో అని ఈ భూలోకంలో నీ తోటి వారు చెప్పుకోవడం కొరకు నీ ప్రవర్తన ఉండకూడదు. దేవుని బిడ్డ, ఆ విధంగా ఉండేటువంటి ఉపవాసము వ్యర్థమైనటువంటి ఉపవాసం. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. చాలా మంది ఉంటారు ఉపవాసం, యంగ్స్టర్స్ కూడా ఉంటారు ఉపవాసం ఉంటారు. ఈ దినాల్లో 40 దినాలు ప్రాముఖ్యంగా తీసుకొని పాటిస్తూ ఉంటారు. కానీ మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే గమనించాలి. నీ వస్త్రములు చింపుకోవడం కాదు ప్రియదేవుని బిడ్డరా, నీ హృదయాన్ని చింపుకోండి. మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడి వాక్యం మనం గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డరా, అక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉంటాడు. వారికి 2 భార్యలు. ఒకరి పేరు పెరిన్న, రెండవ పేరు ఎవరమ్మా? హన్న. రెండవ పేరు హన్న. దేవుడు ఈ యొక్క ఎల్కానా కుటుంబం జీవితాన్ని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, పెరిన్నాకి సంతానం కలిగింది, ఈ యొక్క హన్నాకి సంతానం కలగలేదు. ఈ యొక్క ఎల్కానా కుటుంబం అంతా కూడా
ఎలకాల కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరము షిలోహు మందిరానికి వెళ్ళి దేవునికి అర్పణలు చెల్లిస్తూ వస్తూ ఉంటారు. ఏ మందిరానికమ్మా? గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్. ఏ మందిరానికి? షిలోహు మందిరానికి వెళ్ళి. ఎందుకు? అక్కడ షిలోహు మందిరము దేవుని చేత ఆశీర్వదింపబడిన మందిరం. షిలోహు మందిరము దర్శనములు కలిగించిన మందిరము. ఆ షిలోహు మందిరంలో ఏలీలోని ప్రవక్త యాజకుడిగా, వారి కుమారుడు యాజకుడిగా చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుని బిడ్డారా, ఈ ఎల్కానా కుటుంబం అంతా వారి భార్య, వాళ్ళు హన్నా పెరిగిన వారి కుటుంబం అంతా కూడా 10 సంవత్సరము దేవునికి కృతజ్ఞతాస్తులు, వారు బలులు అర్పించడానికి కానీ, వారి మొక్కుబడులు చెల్లించడానికి కానీ వారు వెళ్తూ ఉన్నటువంటి వారు. ఆ సమయంలో పెరినాకైతే సంతానం కలిగింది. పెరినాకు సంతానం కలిగి దేవుని చేత దీవించబడింది. కానీ హన్నాకు మాత్రం సంతానం కలగని సమయంలో ఈ ఎల్కానాకు వచ్చి తన హన్నా అంటే బహు ఇష్టంగా ఉంటాడు. తన భార్య నుండి హన్నా అంటే బహు ఇష్టంగా ఉంటాడు. ఒకరోజు ఒక సంవత్సరంగా వారు షిలోహు మందిరానికి వెళ్ళి ఉన్నప్పుడు ఆ షిలోహు మందిరంలో కూర్చొని ఆ యొక్క దేవుడికి అర్పణలు చెల్లించడానికి వెళ్తున్న సమయంలో ఎల్కానా ఏం చేస్తారంట? ఒక పాలు పెరినాకు ఇస్తే 2 పాలు హన్నాకు ఇస్తారంట. అంటే అంత ఇష్టంగా చూపిస్తాడు. ఆ ఇష్టాన్ని చూసి ఈ పెరినా ఏం చేస్తుందంటే హన్నాని అన్న మీద సూటి కొట్టి మాటలు మాట్లాడుతూ, అన్నాకు కోపం, నాకు 1 పాలు వేస్తున్నాడు. పెరినాకి కోపం, నాకు 1 పాలు వేస్తున్నాడు, హన్నాకైతే 2 పాలు ఇస్తున్నాడు అని చెప్పి కోపం తెచ్చుకొని ఆ కోపం అంతా కూడా ఎవరి మీద చూపిస్తుంది? హన్నా మీద చూపిస్తుంది. ఈ బాధను తట్టుకోలేక, ఈ కష్టం తట్టుకోలేక, కుమారుడు సంతానం కలగలేటువంటి బహువేదన కలిగి సంవత్సరాలు గడుపుతున్నప్పటికీ బహువేదన కలిగినటువంటి హన్నా ఏం చేస్తుందో తెలుసు దేవుని పెట్టారా? అందరూ కూడా ఆ షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని భోజనం చేస్తుంటే ఈ హన్నా మాత్రము భోజనం చేయకుండా దుఃఖించుతూ ఉంది. ఆ సమయంలో ఎల్కానా అంటాడా, అమ్మా నీకు నాకంటే ఇష్టమైనటువంటి వారు ఉన్నారా? నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కదా, నేను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను కదా, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు పెరిగిన వాటిని బట్టి నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు అని అంటే హన్నా చేసినటువంటి క్రియ ఏంటంటే దేవుడు పెట్టారా? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి కూర్చొని కన్నీటి విడిచి మోకరించి తన తల ఉంచుకొని తాను ప్రార్థన చేయుచుందా లేకపోతే ఏడుస్తుందా అని తెలియని స్థితి. ఆమె మోకరించి కన్నీటి విడిచినటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి ఏలీ వచ్చి అంటాడు, ఏమా ఆమెను చూసి, ఓ మంత్రురాలా, నీవు మత్తులో ఉండి ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నావా అని చెప్పేసి ఆ మాట పలిగితే హన్నా ఉంటుంది, అయ్యా నేను మత్తులో లేదు ప్రభువా, నేను నా బాధను తట్టుకోలేక, నాకున్నటువంటి ఈ కుటుంబంలో శ్రమలు మాటలు నేను పడలేక ఎంతో దుఃఖించిన దేవుడికి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయంట. ఆ పెదవులు మాత్రం చూసి ఏమన్నాడు? ఈమె మద్యం తీసుకొని మత్తురాలై కూర్చుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తర్వాత చెబుతుంది అన్నా, నేను దుఃఖించు, అయ్యా దుఃఖించు, దేవుడే యెహోవాకి నేను మొరపెడుతున్నాను. ఎవరు తెలుసురా? నాకు ఈ మందిరంలో నా దేవుడు, నేను ప్రార్థించిన దేవుడు నాకు ఒక మగ పిల్లవాడిని కానీ కలుగు చేసినట్లయితే నేను ఆ మగ పిల్లవాడిని చిన్నతనంలో నుంచి వచ్చి నేను మందిరంలో ఆయనకి ఇక్కడే అర్పించుకుంటానని చెప్పేసి ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి తన అన్న ఆ ఏలీతో చెప్పింది. దేవుడు ఎప్పుడైతే ఏలీతో చెప్పబడిందో ఏలీ కూడా అంటాడు, అమ్మా నీ కష్టమును బట్టి, నీ దుఃఖ ప్రార్థన బట్టి, నీవు ప్రార్థన చేసినటువంటి మోకరించి కన్నీళ్లు మనస్పూర్వకంగా నీవు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఖచ్చితంగా నీ మరణ ఆలకిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీకు సంతానాన్ని కలుగు చేస్తాడని చెప్పేసి ఏది పలికినట్టుగా ఏది మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయితే ఏది కన్నీటి విడిచి ప్రార్థన చేస్తుందో, ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి ఆ సమయంలో అన్నపానం పుచ్చుకొనక దుఃఖించుచు మనపూర్వకంగా ఏ యొక్క అన్న ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మరలా
సంవత్సరం వచ్చేసరికి దేవుడు హన్నాకు ఒక పిల్లవాడిని కలుగు చేశాడు. దేవుడు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుడు పెట్టారా, మనం నేర్చుకోవాలి. విశ్వాస జీవితంలో పరిశుద్ధ బైబిల్ ఆధారం చేసుకొని మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తన దుఃఖం పెట్టి ఒక సంతానం కొరకే కాదు, ఎటువంటి బంధకంలో ఉన్నప్పుడే, ఎటువంటి అంధకారంలో మనశ్శాంతి లేనివంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ నీవు మనపూర్వకంగా హన్నావని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 40 దినాల కూడిక మనం ఊరిని ఏర్పాటు చేసుకోవాలా? ఈ 40 దినాల కూడిక ఏదో భాగానికి ఒక ఏర్పాటు చేసుకోవాలా? ఈ 40 దినాల కూడిక ఆనాడు ఆ యొక్క 7 సంవత్సరంలో ఈ యొక్క సంఘము పెద్దలందరూ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు? దేవుళ్ళు ఎక్కువ గడపడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆనాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే అనేక మంది ఆశీర్వాదాలు పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, బలం పొందుకున్నారు, ఆ యొక్క అపవాద శోధన నుంచి విడిపించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసంలో అంత విలువైనటువంటి జీవితం ఉన్నది. హన్నాకి దేవుడు మగ పిల్లవాడిని కలుగు చేశాడు. మగ పిల్లవాడిని కలుగు చేసిన తర్వాత ఆ హన్నాకు ఉన్నటువంటి పేరుకు ఏమని పేరు పెట్టారు? సమూయేలు అని పేరు పెట్టబడింది. పాలు విడిచిన తర్వాత ఏదైతే దేవుడి దగ్గర తీర్మానం చేస్తున్నదో, దేవుడి మందిరంలో ఏదైతే ఒప్పుదల కలిగి ఉన్నదో, ఏం కలుగు చేసిన ఒప్పుదల? నా కుమారుని చిన్నతనంలో నేను మరలా తిరిగి ప్రతిష్ఠించుకుంటాను అని దేవుని బిడ్డ. చిన్న పిల్లవాడు పాలు విడిచినటువంటి పిల్లవాడిని పాలు విడిచిన తర్వాత మరొక సంవత్సరాల శిలో మందిరానికి వెళ్తున్నప్పుడు మందిరానికి వెళ్ళి హన్నా తన కుమారుని అక్కడే విడిచిపెట్టి దేవుడి మందిరంలో విడిచిపెట్టి తిరిగి తన యొక్క స్వదేశానికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, ఏ విధంగా అయితే శిలో మందిరంలో దర్శనాలు పొందినటువంటి జీవితం ఉండదు, అక్కడ దేవుడి దర్శనాలు జరుగుతాయి. అంటే అనేక మంది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శిలో మందిరానికి వెళ్ళి అర్పణలు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకనొక సమయం వచ్చేసరికి శిలో మందిరం స్థాపించబడింది. ఏలి యొక్క కుమారుడు చేసినటువంటి పాపం వల్ల, ఏలి యొక్క కుమారుడు చేసినటువంటి ఇష్టానుసారమైన జీవితం వల్ల దేవుడు కల్పించడానికి కొవ్వులు తినకూడదంటే ఆ కొవ్వులు ముందుగా తెప్పించుకొని వారు, ఆడపిల్లలు వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించే వారు. అటువంటి విషయంలో ఈ యొక్క శిలో మందిరం స్థాపించబడిన తర్వాత కానీ దేవుడు ఎవరైతే చిన్న పిల్లల సమయం ఉన్నాడో ఆ సమయాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనించాలి. ఉపవాసం ఉంటాం, లేక ప్రార్థన చేస్తాం, లేక ప్రాధేయపడి దుఃఖంతో ప్రార్థన చేస్తాం, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ సంబంధంలో, నీ పొలంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ ఆరోగ్యంతో కానీ దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కానీ దేవుని బిడ్డారా, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయినటువంటి ప్రజలుగా ఈ లోకంలో సంఘంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, అన్నా మాత్రం ఆ పొరపాటు చేయలేదు. తన చిన్న కుమారుడు, ఏకైక కుమారుడిని దేవుడి మందిరంలో ప్రతిష్ఠించాలని ఒప్పుకుంది, ప్రతిష్ఠించడం అంటే ఏదో దేవుడు పాట పాడటమే కాదు. ప్రతిదినము నువ్వు కుమారుడిని కానీ నువ్వు ప్రతిష్ఠించావంటే ఆ కుమారుడు దేవుడు ఎదుగుదలే విధంగా ఆ తల్లి యొక్క బాధ్యత ఉండాలి. సన్నా ఏం చేసింది? మందిరంలో విడిచిపెట్టింది, దేవుడి సేవకు విడిచిపెట్టింది. ప్రియదేవుని బిడ్డలా ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మనం చూసినట్లయితే సండే స్కూల్ కూడా మీ పిల్లలను పంపించలేనటువంటి పరిస్థితి. గట్టిగా కదిమి సండే స్కూల్ కూడా మీ పిల్లల్ని పంపించలేనటువంటి స్థితి ఈరోజు సంఘాల్లో ఉంది. ప్రియదేవుని బిడ్డ, ఖచ్చితంగా మీ బిడ్డల్ని సండే స్కూల్ ప్రాముఖ్యమైనటువంటిది. చదువుకు మొదటి 1, 2 తరగతులు, 3 తరగతులు, మొదటి 5 తరగతులు ఎంత ఇంపార్టెంట్ అయితే విశ్వాస జీవితంలో దేవుడి కుమార్తె ఎంచబడటానికి సండే స్కూల్ కూడా చిన్నపిల్లలకంతా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు మేలు చేశాడు కదా అని చెప్పేసి ఆ సమయంలో కృతజ్ఞతలు చెల్లించి ఆ యొక్క మేలును మర్చిపోయేటువంటి స్త్రీగా ఉండకూడదు. దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డరా, రెండవ మాట మనం చెప్పుకున్నాం, ఇతరులకు కనపడవాలని ఉపవాసము చేయకూడదు. ఇతరులకు కనపడాలని దుఃఖించరా, ఇతరులకు కనపడాలని చేయదా. ఆ ప్రవక్త ఏం కూడా కనిపెట్టలేకపోయాడు, దేవుడు మాత్రమే చూశాడు. కాబట్టి హన్నాకి తను చేసినటువంటి ప్రార్థనకు జవాబు దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డరా, నీ వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేయగలిగితే, నీ వ్యక్తిగతంగా నీ యొక్క బాధల వరకు, కష్టాల వరకు నీవు విడిపించడానికి నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు
అన్న ప్రాప్తం ఆలోచించిన రీతిగా దేవుడు అనేకమైన వారికి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు ఆహారం ఇచ్చినటువంటి రీతిగా, నీరు ఇచ్చినటువంటి రీతిగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు దేవుడు బిడ్డ. మూడవది చూడండి, ఇతరుల పట్ల కనికరము చూపించుట. మొదటి ఏం చెప్పుకున్నావమ్మా? మొదటి ఏం చెప్పుకున్నావు? నీ నోట దుర్భాషలు ఆడకూడదు. రెండవది, ఇతరులు కనపడాలని నీ ఉపవాసం అనేది చేయకూడదు. మూడవది, ఇతరుల పట్ల కనికరము చూపుట. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7 నుంచి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 58వ అధ్యాయము 7 నుంచి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు, దిక్కుమాలిన బీదలను నీ వెంట చేర్చుకుంటూ, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. తర్వాత, అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, నీ నీతి నీ మందిరం నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనుక భాగమును కావలి కాయను. ప్రియమైన దేవుడు, చూడండి, ఇతరుల పట్ల కనికరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండి ప్రతి క్రైస్తవుడు కూడా జీవించాలి. నీవు తినటువంటి ఆహారము ఇతరులకు ఆహారం కొరకు వచ్చినటువంటి వారికి ఆహారం పెట్టినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఈ మనస్తత్వం మనలో చాలా మందిలో ఉండదు. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే మాకే లేదని ఆహారం చేస్తా ఉన్నప్పటికీ కూడా, సంపద ఉన్నప్పటికీ కూడా, దేవుడిని ఆశీర్వదించినప్పటికీ కూడా కనికరం చూపించలేనటువంటి మనస్తత్వం. ఒకవేళ నీ జీవితంలో నీ బంధుమిత్రులు లేకపోతే నీ కుటుంబీకులు తప్పు చేసి ఉండొచ్చు, వారితో నీతో గొడవ పడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం అంటున్నది, నీ బంధువులు నీకు కనపడినప్పుడు నీ ముఖమును తిప్పుకొనకని. ఒక విశ్వాసరాలుగా నీవు జీవిస్తూ దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని మందిరానికి వస్తున్నటువంటి ప్రియమైన దేవుని సంగమా, నీవు ఏ రీతిగా జీవించాలి? కనికరమైనటువంటి మనస్తత్వం నీవు కలిగి ఉన్నట్టయితే, ఇతరులకు సహాయం చేయటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్టయితే అది వ్యర్థమైనటువంటి విశ్వాస జీవితం. దేవుడు అంటున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పిపోకుండాయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాస దినాల్లో, శ్రమ దినాల్లో కొన్ని స్టేట్స్, కొన్ని దేశాలు మనం గమనిస్తే, ఆస్ట్రేలియా దేశాల్లో కానీ క్రిస్మస్ పండుగ వచ్చినా, ఈ పండుగ వచ్చినా కూడా వారికి ఉన్నటువంటి దుస్తులు కానీ, వారికి ఉన్నటువంటి సంపదలు కానీ పేదలకు పంచి పెడతారు. దేవుడు బిడ్డ, అది ఎందుకు? అది దేవునికి ఎంతో ఇష్టమైన ఉపవాసం. కనికరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావేమో, ఇంకా ఎదురువారిని క్షమించేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు. నీ బంధుమిత్రులు చూసి, నీ తోటి సంబంధికులను చూసి పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళు అప్పుడొచ్చు. మరి నీ విశ్వాసంగా నీ జీవితంలో ఉండవలసింది ఏంటి? కనికరమైన మనస్తత్వం. వారి నీ విషయంలో నీవు చెప్పుకోవాలని నేను బాధించి ఉండవచ్చు, కానీ వారు నీ అందరూ తిరిగి వచ్చినప్పుడు క్షమించినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. కనికరమైన మనస్తత్వము, అటువంటి ప్రేమ, అటువంటి సమాధానము, అటువంటి శాంతమూర్తి యేసుక్రీస్తు వారు ఏదైతే నిన్ను ప్రేమించి ఆదరించి శాంతమూర్తి నీవు చేసినటువంటి క్రియను బట్టి కాక తాను ఉద్దేశించినది పక్కన పెట్టి నీకు ఆశీర్వాదం కలుగు చేస్తున్నాడు. చూడు దేవుడు బిడ్డారా, అటువంటి శాంతమూర్తి, సమాధానం కలిగినటువంటి, కనికరమైన మనస్సు కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి జీవించాలి. ముఖ్యంగా ఉపవాసం చేసినప్పుడు మూడవది ఏంటి? ఇతరులను బట్టి నీవు కనికరమైన మనస్సును కలిగి ఉండి జీవించాలి. నాలుగో చూడు దేవుని బిడ్డ, ఉపవాస ప్రాంతంలో అడిగినవి నమ్మకము కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఉపవాస ప్రాంతంలో అడిగినవి నమ్మకం కలిగి. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము
22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుదురో అది దొరుకుని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పెను. 4వ దేవుని బిడ్డ, ప్రార్థన జీవితం కలిగి ఉండి ప్రార్థనలో నీ ఏదైతే అడుగుతావో, ప్రార్థనలో నీ ఏదైతే మొరపెడుతున్నావో, ప్రార్థనలో దేవుడికి ఏదైతే విన్నపించుకున్నావో అటువంటిది నీవు దొరికింది అని చెప్పేసి నీవు నమ్మినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, అవి నీకు అనుగ్రహించబడును, అవి నీకు కలుగు చేయబడును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, అటువంటి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడు మనకు ఫలితం ఇవ్వట్లేదే, ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మన ప్రార్థనకి జవాబు రాకపోవట్లేదు కారణానికి ఒక కారణం కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ అవిశ్వాసం. ఏ దేవుడు ఇస్తాడా, మనకు కలుగుతుందా అనేటువంటి అల్ప నమ్మకం. అటువంటి నమ్మకం నుంచి బయటికి రావాలని దేవుడి యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన గడపాలి. ఉపవాస జీవితాన్ని గడుపుతున్నప్పుడు పనులు పోయి వచ్చి తలస్నానం చేసుకొని లేక భోజనం చేసుకొని అన్ని ఉపవాస సమయం అయిపోయిన తర్వాత పడుకోవడం కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసంలో ఒక ప్రణాళిక సిద్ధపాటు చేసుకున్నాం, ఒక ఆలోచన ప్రకారం ఉపవాసాన్ని సిద్ధపాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు నీవు ప్రార్థన జీవితాన్ని ఎక్కువగా గడపాలి. ఎక్కువగా నీవు ప్రార్థన జీవితం గడిపితేనే ఆ ఉపవాసానికి ఆత్మీయంగా బలం దొరుకుతుంది, ఆత్మీయంగా శక్తి దొరుకుతుంది. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా, దేవుని స్థుతించకుండా, దేవుని నామాన్ని స్మరించకుండా ఉంటే నీకేమొస్తుంది? నీరసమే వస్తుంది. నీకేమొస్తుంది? నీరసమే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతావో అప్పుడు దేవుడి యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది, దేవుడి యొక్క శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన నీకు తెలియకుండానే నీ యొక్క హృదయంలో, నీ యొక్క శరీరంలో శక్తిని దేవుడు కలుగు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, 4వది ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. 5వది నేను ముగించిపోతాం. ప్రియ దేవుని బిడ్డారా, 5వది చూడండి, చెడు ఉద్దేశంతో అడగకూడదు. చూడండి, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేది కూడా దొరకట్లేదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ఏమడినా మీరు ఏ ఉద్దేశంతో ఉంటారట? దురుద్దేశంతో. ఏ ఉద్దేశంతో? దురుద్ద స్వభావంతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు. ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు ఏమంటాడు? మీరు అడిగేది ప్రతి దాంట్లో కూడా దురుద్దేశం ఉంది, మీ స్వార్థం ఉంది. ఎదుటివారి కన్నా గొప్పగా ఎదగాలనే స్వార్థము, ఎదుటివారి చూసి ఓర్చుకోలేటువంటి మనస్తత్వము, దురుద్దేశంతో నీవు అడుగుతున్నావు కాబట్టి నీకేది కూడా దొరకట్లేదని దేవుడి వాక్యం నేను హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సుంకరి యొక్క పరిసయ్య యొక్క ప్రార్థన ఉంది. పరిసయ్య అంటే దేవుడి యొక్క చిత్తము తెలిసినటువంటి వారు, దేవుడి వాక్యాన్ని తెలిసినటువంటి వారు. సుంకరి దేవుడికి వ్యతిరేకమైన జీవితం గడుపుతున్నటువంటి వారు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నేను ఈ విధంగా జీవించాను ప్రభువా, నేను ఎందుకు విశ్వాసంతో జీవించాను ప్రభువా, నేను అదిగో ఆ సుంకరి వల్ల నేను జీవించలేదు, ఆ సుంకరి వల్ల నేను ప్రార్థన చేయలేదు, ఆ సుంకరి వల్ల నేను దుర్భాష ఆడలేదు, ఆ సుంకరి వల్ల నేను మానవ జీవితాన్ని గడపట్లేదయ్యా, నేను వాడికంటే ఎక్కువగా, వాడికంటే మంచిగా, నేను వాడికంటే బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదువుతున్నాను ప్రభువా అని పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరికి వచ్చేసరికి సుంకరి యొక్క ప్రార్థన, అయ్యా ఇదిగో నేను పాపాత్ముడిని, అయ్యా నేను దుష్టుడిని, అయ్యా నేను వేశ్వరాజు జీవితం గడుపుతున్నటువంటి వాడిని, నీ వైపు చూచుడు కానీ, ఆకాశం వైపు కరుణెత్తుడు కానీ, నీ పాదములు ముట్టుడు కానీ నేను అర్హత లేనివంటి వాడయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని సుంకరి ప్రార్థన చేస్తాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇతరులను దూషించు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిసయ్యుడు ప్రార్థన ఆలకించాడు. పరిసయ్యుడు దేవుని వాక్యం ప్రకటించినప్పటికీ, దేవుడు వాక్యాన్ని చదివేప్పటికీ దేవుడు ఏం చేశాడు? పరిసయ్యుడు ప్రార్థన ఆలకించకుండా తాను చేసుకున్నటువంటి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు? తగ్గింపుదల జీవితం, ఒప్పుదల జీవితం,
తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశీలన చేసినటువంటి ప్రార్థన ఏంటి? విశ్వాసం వెళ్తున్నామని, మందిరానికి వెళ్తున్నామని, వాడు మందిరానికి రావట్లేదని చెప్పేసి వారిని దూషిస్తూ నీవు ప్రార్థన చేస్తున్నావు. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. హెచ్చింపు ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు పెట్టాలా? హెచ్చింపు మనస్తత్వం కలిగి ఉండకూడదు. ఎదురు వాడిని చిన్నగా దూషించినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. ప్రార్థనలో కానీ జీవితంలో కానీ నీవు హెచ్చించుకున్నట్లయితే నీవు తగ్గించబడతావు. నువ్వు ఎక్కడైనా ఏ సన్నిధిలో ఏ స్థలంలో అయినా నీవు తగ్గించుకోగలిగితే నీవు హెచ్చింపబడతావు. అందుకే దేవుడు వాక్యం ఉంది, తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడు. హెచ్చింపు జీవితం నువ్వు కలిగి ఉండాలంటే దేవుడు కూడా ఈ విశ్వాస జీవితంలో ఈ 5 సూత్రాలు నీవు పాటించగలిగితే ఈ 40 దినాల కూడికి 40 దినాలే కాదు, ఎప్పుడు ఉన్నా మొదటిగా నీ నోటి నిండా దుర్భాష ఆడకూడదు. ఏంటో మొదటి చెప్పడం, నీ నోటి నుండి దుర్భాష ఆడకూడదు. రెండవది, ఇతరులకు కనపడాలని నీవు ప్రార్థన కానీ ఉపవాస ప్రార్థన కానీ నీవు ఒక క్రైస్తవురాలుగా చేయకూడదు. మూడవది, నీవు ఇతరుల పట్ల ఒక క్రైస్తవురాలుగా జీవిస్తున్నటువంటి నీవు దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క బలమును, ఆయన చేసినటువంటి త్యాగాన్ని నీవు ఇతరుల పట్ల కనికరమైనటువంటి స్వభావాన్ని, శాంతం కలిగినటువంటి స్వభావాన్ని, ఇతరులకు ఆహారం కానీ ఏదైనా సహాయం కానీ బంధువుల పట్ల సమాధానం పడే విషయంలో కూడా నీవేం చేయాలా? ఇతరుల పట్ల కనికరము కలిగి ఉండి జీవించాలా. 4వ సూత్రము, నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి జీవించాలా. 5వ సూత్రము ఏం చెప్పాను? వాటిని అని చెప్పేసి నీవు ప్రార్థన చేయకూడదు. చెడు ఉద్దేశంతో నీవు ఉపవాసం చేయకూడదు. చెడు ఉద్దేశంతో నీవు దేవుని మందిరానికి రాకూడదు. చెడు ఉద్దేశంతో నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 సూత్రాలు పాటించగలిగితే, ఈ 5 సూత్రాలు నీవు నీ హృదయంలో ఉంచుకోగలిగితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఇదే కదా, అలాగూ నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించెను. ఎలా వస్తుందంట? వేకువలో వచ్చే చుక్క ఎంత క్రాంతివంతంగా ఉంటుంది, చక్కని వెలుగును తయారేస్తుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితం ఎలా ఉంటుంది? వెలిగించు వేకువ చుక్క వలె నీ జీవితము కలిగి ఉంటావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన మీరు ఈ మాటలను ఈ శ్రమల దినాలతో పాటు నీ వ్యక్తిగత ప్రతిదిన శ్వాస జీవితంలో బలపరుచుకొని అనేకమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని పొందాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి కొద్ది మాటల్లో తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడైన మా గొప్ప ప్రభువా, సర్వ సృష్టికర్త అయిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, ఇదిగో నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా తండ్రి, ఇప్పటివరకు పాటలతో నేను స్తుతించి నీ వాక్యము ధ్యానించినటువంటి సమయాన్ని మాకు కలుగు చేసినందుకు దేవా నీకే స్తోత్రాలు. అయా, దుఃఖించు మనస్పూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే ప్రభా, అది నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన తెలియపరిచిన దాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. ఉపవాస జీవితంలో గడుపుతున్న వారు ఎటువంటి మనస్తత్వాన్ని, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయా తండ్రి, మా జీవితంలో నీ కృప లేనిదే, నీ ప్రేమ లేనిదే మేమేమి కూడా చేయలేదు. నీ ఆదరణ లేనిదే కూడా మేమేమి కూడా చేయలేదు. గడంధకార రోజులు మేము సంచరించిన ఏ అపాయం పీడురాకు నేను కాపాడుతాను సెలవిచ్చిన దేవా, ఇదిగో నీకే స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. వీళ్ళ వాక్యం వ్యర్థముగా పూర్వక ఎవరైతే ప్రభా మనపూర్వకంగా వాక్యం వినున్నారో, ఎవరైతే ఇదిగో నా జీవితంలో ఈ తప్పుదం కలిగి ఉందని చెప్పేసి వాళ్ళుగా తెలుసుకున్నారో ప్రభా, వారి మనస్సును మార్చుకొని వాక్యము వాళ్ళ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా వాక్యాన్ని కూడి వచ్చిన వారందరూ దయచేయగలుగుతున్నాం. అయా, మా ప్రార్థన నుంచి దేవుడు నీవే, మా వెనుక నుంచి వాళ్ళు నీవే ప్రభావ. దీవించి ఆశీర్వదించి
కూడి వచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థన వారికి సహాయం దయచేస్తున్నాం. అదుగు నా తండ్రి అయిన గొప్ప దేవా, రేపటి దినం నుంచి 10th క్లాస్ వారి యొక్క ఎగ్జామ్స్ ప్రారంభమవుతుండగా నీకు ఒక హస్తం వచ్చింది ప్రభావ. సగం జ్ఞానానికి మూలం మీరే ఉన్నారు ప్రభావ. జ్ఞానం ఇచ్చేవాడు, తెలివిచ్చేవాడు, అయా సమస్తమును మీరు సమకూర్చేవాడు నీవే కదా దేవానికి స్తోత్రాలు. ఎవరైతే ప్రభావ ఎగ్జామ్ రాయించున్నారో ప్రతి కుమారుడు బట్టి ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థించుదాం ప్రభావ. అయా తండ్రి ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉందో అటు వారికి జ్ఞానం కలుగు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మంచి మార్కులతో ప్రభా ఈ పడమండల హై స్కూల్లో కానీ ఇతర ఎగ్జామ్స్ ఇతర స్కూల్లో వారు కానీ మంచి మార్కులతో ఉత్తీర్ణులకు సహాయం దయచేయండి. నీ ఉపగ్రహాలు తెలిసినటువంటి బిడ్డగా వారి ఉత్తీర్ణులకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులు సంతోషపరిచిన బిడ్డగా ఉండే భాగ్యంగా వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులకు సహాయాన్ని దయచేయడుతున్నాం ప్రభావ. యాక్షన్ బిడ్డలు నీకు ఎంతో ఇష్టమైన బిడ్డలు కదా ప్రభావ, సహాయం దయచేయండి. వారి యొక్క ప్రార్థన, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన గురించి వాటి బిడ్డకు మంచి తెలివిని, జ్ఞానం, ధైర్యాన్ని దయచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమయానికి ప్రభావ ప్రార్థన తన సమయానికి ఆ యొక్క ఎగ్జామ్ హాల్ చేరుకునే విధంగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రయాణ పరిపాటిలో నీ కావదల దయచేయండి. వారి ఇంటి సమయంలో కానీ ఎగ్జామ్ రాసినటువంటి సమయంలో కానీ మళ్ళా తిరిగి ఇంటికి వచ్చినటువంటి సమయంలో కూడా నీ ప్రభావ నీ కావదలని రక్షణ కోసం దయచేసి ప్రభావ నీవే తోడుగా నడిపి సహాయం దయచేయమని సమస్త స్తుతియు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ మా తండ్రి మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.